ఈ కథ ఒక విధేయతతో మరియు నీతిమంతుడైన వ్యక్తి గురించి చెబుతుంది. ఆయన పేరే యోబు. నీతిమంతుడు అయిన యోబుకు 7 కుమారులు, 3 కుమార్తెలు మరియు అపారమైన సంపద ఉండేది. అతని జీవితం దేవుని ఆశీర్వాదాలతో నిండిపోయింది. యోబు దగ్గర వేలకొద్దీ గొర్రెలు, ఒంటెలు, వందల కొద్దీ ఎద్దులు, గాడిదలు మరియు అపారమైన సంపద ఉండేది. అంతేకాకుండా అతనికి అనేక మంది సేవకులు కూడా ఉండేవారు. దేవుడు తనకు ఇచ్చిన ఆశీర్వాదాలను ఆనందిస్తూ యోబు తరచుగా విందులు జరుపుకునేవాడు. ప్రత్యేక సందర్భాలలో యోబు తన సోదరీమణులు, గ్రామస్తులు మరియు స్నేహితులను ఆహ్వానించి వారితో కలిసి సంతోషంగా గడిపేవాడు. దేవుడు దేవదూతలను పిలవడానికి ముందు వరకు యోబుకు ఎలాంటి కష్టాలు లేవు. దేవదూతలు యెహోవా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు ఆ రోజు అపవాది సాతాను కూడా వారి మధ్యలో కనిపించాడు. నీకు ఇక్కడ పని ఏంటి? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? భూమి అంతటా తిరుగుతూ దానిపై ముందుకు వెనక్కు సంచరిస్తూ ఉంటాను. నువ్వు నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? భూమి మీద అతనిలా ఎవరూ లేరు. అతడు చాలా నిజాయితీగా, న్యాయంగా జీవించేవాడు మరియు దేవునిపై గొప్ప భక్తి కలిగి ఉన్నాడు. భూమి మీద అతనిలాంటి మరొకరు లేరు. మీరు అతని పనిని ఆశీర్వదించినందున అతని మందలు చాలా పెరిగి భూమి అంతటా వ్యాపించాయి. మీరు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు ఖచ్చితంగా మీ ముఖం ఎదుటనే మిమ్మును దూషించి విడిచిపోవును. అతను నీ వర్షమున ఉన్నాడు, కాని అతని ప్రాణాన్ని నీవు హాని చేయవద్దు అని చెప్పాడు. ఒక ప్రశాంతమైన రోజున యోబు దగ్గరికి ఒక దూతభయంకరమైన వార్త మూసుకొచ్చాడు. మన పనివారిని చంపి మన పశువులను దొంగిలించారు. నేను మాత్రమే ప్రాణాలతో ఉన్నాను అని తెలిపాడు. యోబు దగ్గరికి ఇంకొక దూత వచ్చి, అయ్యా, సబియన్ను మాపై దాడి చేసి మన ఒంటెలను దొంగిలించారు అని తెలిపాడు. కాసేపటికి మరొక దూత, ఆకాశం నుండి అగ్ని వచ్చి మన గొర్రెలు, పనివారు అందరూ కాలిపోయారని యోబుకు తెలియజేశాడు. కల్దీయుల విధ్వంసం గురించి తెలిసి యోబు విలవిలలాడాడు. యోబు హృదయం ఎంతో భారంతో నిండిపోగా మరొక్క పిడుగులాంటి భయంకరమైన వార్త విన్నాడు. యోబు పిల్లలు విందు చేస్తున్న సమయంలో ఒక భీకరమైన సుడిగాలి వచ్చి వారి ఇల్లు కూలిపోయింది. అందరూ చనిపోయారని తెలిసి యోబు చాలా బాధపడ్డాడు. అప్పుడు దుఃఖం మరియు అపనమ్మకంతో కొట్టుమిట్టాడుతున్న యోబు తన వస్త్రాన్ని చించుకుని తల క్షౌరము చేసుకుని నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇలా అన్నాడు, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరంగా జన్మించి మరలా దిగంబరంగానే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను. నాకున్న సమస్తం దేవుడిచ్చినదే. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసివేశాడు. యెహోవా నామము ఎల్లప్పుడూ స్తుతింపబడునుగాక. సాతాను తన హింసను అక్కడితో ఆపలేదు. యోబును తల నుండి కాలి వరకు కురుపులతో కప్పి అతనిని అసహ్యకరమైన రోగంతో బాధపెట్టాడు. ఆ బాధ తట్టుకోలేక యోబు ఒక చిన్న పెంకు ముక్క తీసుకుని బూడిదలో కూర్చుని తన శరీరాన్ని గోక్కోవడం ప్రారంభించాడు. అతని శరీరం మొత్తం పుండ్లతో నిండిపోయి చూసేవారికి అసహ్యంగా మరియు భయంకరంగా ఉండేది. అతని దగ్గరికి ఎవరూ రావడం లేదు. అతను ఎంతగా మారిపోయాడంటే అతన్ని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. యోబు ఒంటరిగా కూర్చుని మూలుగుతూ రోధిస్తూ రోజులు గడుపుతున్నాడు. యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి, దేవుడే నీకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, ఇంకా ఎందుకు ఆయనను నమ్ముతున్నావు? దేవుణ్ణి శపించి చనిపోవడం మంచిది కదా? మూర్ఖురాలిలా మాట్లాడకు. దేవుడు మనకు సుఖాలు, సంపదలు ఇచ్చినప్పుడు మనం ఎంత సంతోషించామో, ఆయన మంచివాడు అని ఎంత పొగడం. ఇప్పుడు కొద్ది కష్టాలు వచ్చాయని ఆయనను తిట్టడం ఎంత సబబు? మనం కష్టసుఖాలను సమానంగా భరించాలి అని అన్నాడు. యోబు స్నేహితులు సెమైట్ ఎలీఫజ్,
షూయిట్ విల్దాద్ మరియు నెమెటైట్ జోఫర్ అనే వ్యక్తులు అతనిని ఓదార్చడానికి యోబు దగ్గరికి వచ్చారు. అతని దీనస్థితి చూసి చాలా విచారించి 7 రోజులపాటు అతనితో కలిసి నేలమీద కూర్చున్నారు. యోబు భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తూ తన కష్టాలు, బాధలు తొలగించమని వేడుకున్నాడు. తన పరిస్థితి మరింత దిగజారిపోతున్నందున యోబు, నేను జన్మించకపోయి ఉంటే బాగుండేది, తల్లి గర్భంలో ఉన్నప్పుడే చనిపోయి ఉంటే బాగుండేది అని ఆవేదన చెందాడు. యోబు నిరాశలో ఉన్న సమయంలో దేవుడు అతనికి లోతైన సత్యాలను వెల్లడించడానికి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఎవరు ఈ అర్థరహిత మాటలతో నా పనిని చెడగొట్టారు? నువ్వు ధైర్యం తెచ్చుకో. నేను నీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. దానికి నువ్వు నాకు సమాధానం చెప్పాలి. నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలుసా? నీకు అర్థమైతే సమాధానం చెప్పు. ఆ మాటలు యోబుకు వేసవి వేడిలో ఆయనకు చల్లటి నీటిలా అనిపించాయి. యోబు తన బాధల నుండి విముక్తి పొంది దేవునితో కలిసి శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లుగా అనిపించింది. ఆయన దేవునిపై విశ్వాసంతో ఉన్నాడు. నా విమోచకుడు జీవించి ఉన్నాడు మరియు చివరికి అతను భూమిపై నన్ను తిరిగి నిలబడతాడని నాకు తెలుసు. నా శరీరం నాశనమైనా నేను నా ఆత్మలో దేవుణ్ణి చూస్తున్నాను. ఆయన నా హృదయాన్ని గమనిస్తున్నాడు. నా హృదయం ఆరాటపడుతుంది. నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నాను. దేవుడు యోబుతో సంభాషణ ముగించి తిమానీయుడైన ఎలీఫజు మరియు అతని స్నేహితులకు తన నిజమైన ఉద్దేశాన్ని తెలియజేశాడు. తన భక్తుడైన యోబు గురించి వారు తప్పుగా మాట్లాడినందుకు దేవుడు అసహించుకున్నాడు. దేవుడు వారిని తప్పుబట్టి తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పాడు. దేవుడు ఎలీఫజు, బెల్దాద్ మరియు జోఫర్లను 7 ఎద్దులు మరియు 7 పొట్టేళ్లను బలిగా సమర్పించాలని ఆదేశించాడు. వీటిని యోబు ముందు దహనబలిగా సమర్పించి ప్రార్థన ద్వారా తమ తప్పులకు ప్రాయశ్చిత్తం చేయాలని ఆదేశించాడు. ఎలీఫజు, బెల్దాద్ మరియు జోఫర్ దేవుని ఆజ్ఞకు వెంటనే కట్టుబడి అర్పణలను సమర్పించారు. దేవుడు యోబు స్నేహితుల తరఫున చేసిన ప్రార్థనను అంగీకరించి అతనిని 2 రెట్లు ఆశీర్వదించి అతనికి అపారమైన సమృద్ధిని ప్రసాదించాడు. యోబు కష్టాల సమయంలో దూరంగా ఉన్నవారు ఇప్పుడు అతనికి ఓదార్పు మరియు మద్దతు ఇస్తూ అతని చుట్టూ చేరి స్నేహం ప్రదర్శిస్తున్నారు. తన జీవితంలోని చివరి సంవత్సరాల్లో దేవుని నుండి అనేక ఆశీర్వాదాలను పొంది 1000 గొర్రెలు, 6000 ఒంటెలు, ఎద్దులు, గాడిదలు వంటి విస్తారమైన మందలతో సహా అతని శ్రేయస్సు పూర్వపు సంపదను కూడా అధిగమించింది. తన జీవితంలోని చివరి సంవత్సరాల్లో యోబు దేవుని నుండి 14 ఆశీర్వాదాలతో సహా అనేక ఆశీర్వాదాలను పొందాడు. యోబు 240 సంవత్సరాల వరకు జీవించి విశ్వాసం, స్థితిస్థాపకత మరియు దేవుని శాశ్వతమైన ఆశీర్వాదాల వారసత్వాన్ని వదిలిపెట్టి ప్రశాంతంగా మరణించాడు.